తిరుపతి నగరంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. తిరుపతి జిల్లాలో 64 ప్రాంతాల్లో 80 బృందాలతో స్వయంగా ఎస్పీ బ్రీత్ అనలైజర్తో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించిన వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదుతో పాటు లైసెన్స్ను కూడా రద్దు చేశామన్నారు. నూతన సంవత్సర వేడుకలు తాము వ్యతిరేకం కాదని, మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా సంతోషంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. తిరుపతి జిల్లా అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరింత ఇవ్వాలని స్వామిని ప్రార్థిస్తున్నా. జనవరి 1 సందర్భంగా మరియు వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ప్రజలందరికీ ఒకే విన్నపం, అందరూ కూడా సహకరించాలి. ఇంతకు ముందే చెప్పినట్లుగా జనవరి 1 సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు, లేదా సంతోషంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో మంచి సమయం కేటాయించుకొని గడపవచ్చు. కానీ రోడ్డు మీద ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడం, లేదా డీజేలు పెట్టి ఇతరులని ఇబ్బంది కల్పించడం, అశ్లీల నృత్యాలు చేయడం, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చేస్తే వాటిపై చట్ట ప్రకారం కఠిన చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పాం. అదేవిధంగా ఈరోజు ఒకవైపు వైకుంఠ ఏకాదశి ఉన్నా కానీ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ మరియు వెహికల్ చెకింగ్స్ని చేస్తూ ప్రజల కోసం, ప్రజలందరూ ఒక ఆర్గనైజ్డ్గా సురక్షితంగా ఉండాలని ఒక ముఖ్య ధ్యేయంగా, మీ భద్రతే మా ప్రధాన ధ్యేయంగా చేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ రోజు జనవరి 1 యువతంతా కూడా ఒక వేడుక వాతావరణం జరుపుకునేటువంటి సందర్భం అయితే 31 సాయంత్రం నుంచి కూడా ఉత్సాహమైనటువంటి యువకులు బైకుల మీద అతి వేగంగా వెళ్ళటాన్ని ముందస్తు గ్రహించినటువంటి పోలీసులు మొత్తం విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా చేపట్టారు. స్వయాన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్రాయుడు అలాగే వాళ్ళ బృందం అంతా కూడా తిరుపతి 64 ప్రాంతాల్లో 80 బృందాలుగా విస్తృత తనిఖీలు చేపట్టారు. దీంతో అతి వేగంగా బైకులు నడుపుతూ డ్రింక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వాళ్ళంతా కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. బండ్లు వాహనాలు కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే నూతన సంవత్సర ఈ యొక్క పండుగ వాతావరణం అనేది తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఇంట్లో జరుపుకునేటువంటి వేడుక. దీనికి మేము ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. కాకపోతే కొంతమంది యువకులు అత్యుత్సాహంతో ఫుల్గా మద్యం సేవించి బైకులు నడుపుతూ వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకునేదే కాకుండా ఇతరుల ప్రాణాల మీద కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం తిరుపతి అంతా కూడా విస్తృతంగా ఈ యొక్క వాహనాల తనిఖీలు చేసేటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు ఇప్పటి వరకు తీసుకున్నట్టే ఇన్ని సంవత్సరాలలో యువకులు చాలా వరకు యాక్సిడెంట్లు జరగడము, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఈ యొక్క ఎదురెదురు వాహనాలు ఢీకొనడం, అలాగే మద్యం మత్తులో గొడవలు పడడం, ఘర్షణలు దాడి చేయడం, ఇట్లాంటివన్నీ కూడా గతంలో జరిగినట్టు. ఈ దఫా తీసుకున్నట్టయితే తిరుపతి జిల్లా అంతా కూడా పూర్తిగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క 200 అడుగులకి ఒక పోలీస్ టీం అనేది నిర్వహించి అక్కడ బృందాలు ఏర్పడి వస్తున్నటువంటి యువతనంతా కూడా అదుపులో తీసుకోవడము, వాళ్ళని సంబంధించినటువంటి డ్రింక్ చేస్తారో లేదా అనేటువంటి నేపథ్యంలో ఈ యొక్క బ్రీత్ అనలైజర్ ద్వారా కూడా చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఉదయాన కొంతమంది యువకులను విడిచిపెట్టారు. కొంతమంది మరి గొడవలు పడినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను రమ్మని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో తిరుపతి నగరం అంతా కూడా నేడు పండుగ ఈ యొక్క నూతన సంవత్సరం అనేది జరుపుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.